హే ఆగండి, స్కూల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నది. దానికంటే ముందు షన్వి అయితే ఫస్ట్ డే కదా, చాలా నీట్గా రెడీ అయిపోతున్నది. సో బొట్లు పెట్టుకొని దండం పెట్టుకొని మొత్తం మంచిగా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్దాము? టెంపుల్కి వెళ్ళి తర్వాత స్కూల్కి వెళ్దామా? షన్వి గుడికి పోదారా అండి, మమ్మీని కూడా రమ్మను. ఏమైందా? మమ్మీ కూడా రెడీ అయిపోయిందా? ఓకే, గుడికి పోయి సాంగ్కి దండం పెట్టుకొని వద్దాం. ఓకే ఓకే డాడీ. సే ఓకే డాడీ. ఓకే, వెరీ గుడ్. మన ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉన్నారు కదా, ఆ ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళేసి బాగా దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాము. ఫస్ట్ డే కదా ఆడొస్తుంది అనుకున్నాము, కానీ ఆడకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది లోపలికి. రేపటి నుంచి చూడాలి ఎలా ఉంటుందో. ఈ రోజు అయితే చాలా బాగా వెళ్ళిపోయింది. షన్విని స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసాము. వాళ్ళు లోపల వీడియో తీసుకోవడానికి దేనికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు, అలా ఏం చేయకూడదు అని చెప్పినారు. మొన్న అయితే ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడు, అందుకని లోపల వీడియో తీసుకుని ఇచ్చారు. బట్ అయితే షన్వి అయితే ఏడవకుండా కామ్గా పోయింది లోపలికి. బట్ ఇప్పుడు మేము వచ్చేసిన తర్వాత ఏడ్చిందో లేదైతే తెలియదు. మేడం అయితే ఒక చిన్న వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ పంపించమని చెప్పినాము, స్కూల్లో క్లాస్ రూమ్లో ఎలా కూర్చొని ఉంది, ఎలా ఆడుకుంటుంది అని చెప్పేసి. సో ఒకవేళ పంపిస్తే మనం అది కూడా అటాచ్ చేద్దాము, నేను చూపిస్తాను. బట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 9కి వదిలిపెట్టాం కదా, మేము వెళ్ళాక 9:30 అయ్యిందిలే. ఫస్ట్ డే కాబట్టి గుళ్ళో ఎన్ని తిరిగాం కదా, అందుకని లేట్ అయ్యింది. సో ఇప్పుడు వెళ్ళేసి 11:30 కల్లా, ఇప్పుడు 11:30కి మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మనం పిక్ చేసుకోవాలి. రేపటి నుంచి అయితే వ్యాన్ అనమాట. సో ఫస్ట్ డే కాబట్టి నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను, బట్ సెకండ్ డే నుంచి వ్యాన్ పెట్టేసినాము. ఎందుకంటే నేను 11:30కి మీటింగ్లో ఉన్నా కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వ్యాన్ మాట్లాడేసాము. అదైతే ఈజీ అయిపోతుంది, బట్ అలవాటు అయ్యేదాకా కొంచెం చూడాలన్నమాట. ఇది స్కూల్లో పిల్లలు ఆడుకునే ఏరియా మాత్రం చాలా పెద్దదిగా ఉన్నది. వాళ్ళు ఇక్కడ లోపల ఆడుకోవచ్చు, ఇంకా బయట చాలా ఖాళీ ప్లేస్ ఉన్నది. సో పూల్ బాల్ ఉన్నది కదా, అది ఉన్నది, జారుడు బండ కొంచెం పైకి ఎక్కడానికి, బాల్స్ త్రో చేయడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. What are you doing? Duti? Slow. Don't go outside. Come. ఏం తీసుకొచ్చావు? Ball. Color? Which color is that one? Can you tell me? Count 1, 2, 3. Count చేసేసి. ఎవరు చేసేసిందా? అక్క తోసేసిందా? బాగా ఆడుకున్నావా? అక్క తోసేసిందా? టీచర్కి చెప్పావా? ఏమనింది టీచరు? షన్విని అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. ఫస్ట్ డే అయిపోయిందనమాట. సో ఆడి పోగానైతే కొన్ని కంప్లైంట్లు చెప్పేసింది, కానీ కొన్ని రికార్డ్ చేయలేదు. కానీ పోగానే చెప్పాక, బట్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ చెప్పట్లేదు అవి చెప్పమన్నా కూడా. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బింగో కావాలంట, స్కూల్ బాగలేదని చెప్పేసింది, స్కూల్ మార్చేయాలంట, బొమ్మలు ఎక్కువ లేవని చెప్తుంది, అన్నీ చెప్పేసింది. స్నాక్స్ అన్ని తినేసావా? ఏరా స్నాక్స్ అనేది తినింది, ఒక 2 మిగిలిచ్చింది. ఏమి 2 నచ్చలేదా? అమ్మమ్మ పెట్టిందా స్నాక్స్? 2 times పెట్టిందా? నచ్చినైతే స్కూల్. రేపటి నుంచి కూడా వెళ్తావు కదా? నిన్న ఎవరు తోసేశారు? ఎట్లా తోసేసింది? అవునా? టీచర్ చెప్పావా? చెప్పాలి, అలా తోసేసినప్పుడు చెప్తే టీచరు అలా తొయ్యొద్దు అని చెప్తుంది. ఓకేనా? లాల్ తాగిపించారా స్కూల్లో?
వాటర్ తాగావా స్కూల్లో? ఎవరు తాగిపించారు? నువ్వే తాగావా? 2 times తాగావా? ఓకే. ఏమేమి చేసావు స్కూల్లో ఈరోజు? ఇంకా జారే బండ, బాల్స్. ఇంకా క్లాస్ లో ఏం చెప్పారు? మేడం ఏం చెప్పింది? ఏబిసిడి చెప్పిందా? ఏమేమి చెప్పింది? ఏం రాసావు? వెరీ గుడ్. ఎవ్రీడే స్కూల్లో పిల్లలతో వీళ్ళు యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఈ యాక్టివిటీస్ డైలీ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా, వాళ్ళకి బాగా ఇష్టమైనవి. సో ఇలాంటివన్నీ చాలా బాగా చేపిస్తున్నారనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి స్కూల్ మీద ఇంట్రెస్ట్ రావడం, ఏదన్నా చిన్న చిన్నవి నేర్చుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా బాగా మంచిగా అనిపించినాయి. వాళ్ళు డైలీ చేపించిన తర్వాత ఫొటోస్ పంపిస్తారు. వాటిలో నేను వచ్చేసి ఇక్కడ కొన్ని మాత్రమే పెడుతున్నాను. బట్ అయితే చాలా బాగా నచ్చింది. గుడ్. Color all this. Finish. Color. Wow. Nice. ఇంకా ఇవి చెయ్యి. Here also. Sanvika, what did you do? Which color is that one? Wait, what is this color? Blue. You did blue, right? Blue painting, right? షన్వి ఇంకా చాలా యాక్టివిటీస్ మీకు చూపించాలని చెప్పేసి కొన్ని రోజులు వీడియో మొత్తం రికార్డ్ చేసి మంచి మంచి ఫొటోస్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లోనే పెడితే మనకి స్కూల్లో ఏం చేస్తున్నా ఇవన్నీ తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఈ డేటా మొత్తం నేను కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ షన్వి మాత్రం ఫస్ట్ డే మాత్రం బాగా పోయింది. సెకండ్ డే తర్వాత నుంచి మాత్రం స్కూల్కి వెళ్తుంటే రోజు ఏడవడమే అనమాట. సో దానికి అంతేకాకుండా జాయిన్ అయిన రోజే 2200 కట్టాము ఎక్స్ట్రా డ్యాన్స్ కోసం అని చెప్పేసి. ఇది డ్యాన్స్ ప్రాక్టీస్ వాళ్ళకి. సో December 17న వీళ్ళకి డ్యాన్స్ ఏదో యాన్యువల్ డే ఉన్నది. దానికోసం వీళ్ళ చేత డ్యాన్స్ నేర్పిస్తున్నారు. దాంట్లో షన్వి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మీరు మధ్యలో చూడండి, ఆ మధ్యలో యూనిఫామ్ వేసుకుని ఉన్నది రెడ్ కలర్ బ్లూ కలర్ ప్యాంటు, ఆమె షన్వి. ఇది షన్వి ఫస్ట్ డే స్కూల్ వీడియో అయితే. సో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.